హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సింపుల్ అండ్ ఈజీగా రెడీ చేసి త్వరగా అయిపోయే 2 కర్రీలు తయారు చేశాను. అదేంటి అంటే అరటికాయ కూర, అరటికాయ వేపుడు తయారు చేశాను. అది ఏ విధంగా రెడీ చేశానో ఈ వీడియోలో చూపిస్తాను రండి. ముందుగా 2 అరటికాయలను తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో 1/2 టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని ఒక చెంచాతో కలుపుకొని ఉప్పు కరిగేంత వరకు కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చేతికి ఇప్పుడు నూనె రాసుకొని అరటికాయకు అటువైపు ఇటువైపు ఇలా కట్ చేయాలి. పీలర్తో ఇలా పీల్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు పసుపు కలిపిన నీటిలో అరటికాయ ముక్కలు వేసుకోవాలి. ఇలా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో నానేసుకొని ఇప్పుడు కూరకు కావాల్సినవి కోసుకుందాము. 2 టమాటాలు, 1 ఉల్లిపాయ, 4 పచ్చిమిర్చీలు సన్నగా కోసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులో 4 చెంచాల నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర వేసుకొని వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటాలు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసి మగ్గించుకోవాలి. 1 నిమిషం పాటు టమాటా మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న అరటికాయ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకొని సిమ్లోనే బాగా మగ్గించుకున్న తర్వాత ఒక సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా 2 చెంచాల కారము, 1 చెంచా ఉప్పు వేసి కలుపుకున్నాను. కారం ఉప్పు అరటికాయకు పట్టేంత వరకు ఒక 5 నిమిషాలు మగ్గించుకొని ధనియాల పొడి వేసుకుంటే అరటికాయ కూర రెడీ అయిపోతుంది. ఇప్పుడు అరటికాయ వేపుడు ఏ విధంగా రెడీ చేశానో చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయి పెట్టుకొని ఒక 5 చెంచాల నూనె వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి, సన్నగా కట్ చేసిన అరటికాయలు వేసుకోవాలి. చిన్న మంట మీద ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కరివేపాకు, 5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా ఉప్పు వేసి అడుగంటకుండా బాగా కలుపుకోవాలి. అరటికాయ 50% మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడా 1 స్పూన్ కారం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని 1 చెంచా పుట్నాల పొడి వేసుకొని కలుపుకుంటే కారం మాడకుండా క్రిస్పీగా అరటికాయ వేపుడు రెడీ అయిపోతుంది. చూసారుగా, సింపుల్ అండ్ టేస్టీగా అరటికాయ కూర వేపుడు ఏ విధంగా రెడీ చేశానో మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై వీడియో. వినండి నా మాట, తినండి ఈ పూట.